హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన వలక్కు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం మీలో ఎవరు గెస్ట్ చేయలేరు. అంతెందుకండి, మూవీ మొత్తం చూసాను, నా వల్లనే గెస్ట్ చేయడం కుదరలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా అసలు ఈ క్లైమాక్స్ ఏమైంటుంది అని చెప్పి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. ఒక చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే కష్టాలు అనేవి ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి పురుగుకి అన్నిటికీ ఉంటుంది. సో వాటిని మనం ఎంత దగ్గరగా చూస్తే అది అంత పెద్దగా కనిపిస్తుంది. అదే మనం దూరం నుంచి చూస్తే అది మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ భూమికే కష్టం తప్పలేదు. విశ్వం నుంచి చూస్తే ఈ ప్రపంచం అంతా ఉన్న భూమి కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇలాంటి ఒక ప్రపంచంలో ఇప్పుడు మనం ఇద్దరు స్టోరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకరు ఈ మూవీలో హీరో అయినటువంటి సిద్ధార్థ్. తను ఒక లాయర్ అన్నమాట. తను కారులో వెళ్తూ తన భార్యతో చిరాగ్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు. రీజన్ ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజులు వీళ్ళిద్దరి మధ్య ప్యూర్ లవ్ ఉండేది. సడన్ గా వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టడంతో చాలా మంది కపుల్స్ లో జరిగేలాగానే వీళ్ళ మధ్య కూడా చాలా గొడవలు వచ్చేవి. ఆ గొడవలు పెరిగి పెద్దయి ఇప్పుడు విడాకుల వరకు వచ్చిందనమాట. ఇప్పుడు సిద్ధార్థ్ తన భార్యతో తన విడాకుల గురించి మాట్లాడుతూ, నువ్వేంటి ఏకంగా మన ఇంట్లో పనిచేసే పని మనిషికే అఫైర్ ఉందని అనుమానిస్తున్నావు, నాకు నీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు, ఇలాంటి ఒక భార్య నాకు అవసరం లేదు, మనం విడిపోవడమే కరెక్ట్ అని చెప్పి తన కూతుర్ని ఫోన్ లో మాట్లాడించమంటే పాపం వాళ్ళ నాన్నతో తన కూతుర్ని మాట్లాడించకుండా, సరే ఓకే అండి, నాకు ఇప్పటికీ మీ మీద ప్రేమ అలాగే ఉంది, ఏదో అందరు అమ్మాయిలాగా జస్ట్ పాజిటివ్నెస్ మాత్రమే నాది, మీరు అపార్థం చేసుకోకండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తుంది. కానీ ఇక్కడ సిద్ధార్థ్ మాత్రం వినిపించుకోవట్లేదు. ఫోన్ కట్ చేస్తాడు కోపం వచ్చి. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి సిద్ధార్థ్ వెళ్తూ ఉంటే తనకి ఒక చిన్న పాప చాలా నీరసంగా నడుచుకుంటూ వస్తున్నట్టు, తను ఎందుకనో బాధపడుతున్నట్టు తనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరా అని చూస్తే చిన్న పాప వాళ్ళ అమ్మ వెనకాల నీరసం వచ్చి కింద పడిపోయి ఉంటుంది నడుచుకుంటూ వస్తూ. ఇది చూసిన సిద్ధార్థ్ నేరుగా తన దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా మీరు, ఏమైంది, మీరు ఎక్కడికి వెళ్ళాలో నాతో చెప్పండి, నేను నా కార్లో డ్రాప్ చేస్తాను అంటే తను అస్సలు ఒప్పుకోదనమాట. నాకు ఇవన్నీ మామూలే సార్, మీరు పెద్దవాళ్ళు లాగా ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటుంది. ఆ తర్వాత సిద్ధార్థ్, ఏంటమ్మా ఇలా అంటున్నావు, హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నావని ఎలాగోలాగా ఆమెను కన్విన్స్ చేసి కారులో తీసుకెళ్తాడు. ఇంతకీ ఆమె ఎవరంటే తన పేరు వేంబా. రెండు స్టోరీస్ తెలుసుకోబోతున్నామని చెప్పాను కదా, ఒకటి సిద్ధార్థ్ స్టోరీ, ఇప్పుడు వేంబా స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. వేంబా విషయానికి వస్తే వేంబా వాళ్ళ హస్బెండ్ కి వేంబా అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎప్పుడు చూసినా తనని కొడుతూనే ఉంటాడు, అనుమానిస్తూనే ఉంటాడు. కూతురు చిన్న పాప కళ్ళ ముందు వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఏడుస్తున్నా కూడా గొడవ పడ్డ మాత్రం అసలు ఆపట్లేదు. రోజు వేంబాని కొట్టడం వల్ల తను ఫిజికల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అందుకనే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ నీరసించిపోయి కింద పడిపోయి ఉంటుంది. ఇది జరిగింటుంది. ఆ తర్వాత ఇంకా సిద్ధార్థ్ వేంబాని, అమ్మా నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి తన కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటే సడన్ గా ఒక పర్సన్ వచ్చి కారు ఆపుతాడు. ఏంటి, ఎవరి కారులో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరు వీడు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అతను ఎవరో కాదు, వేంబా వాళ్ళ భర్త. పాపం మన సిద్ధార్థ్ ఏమో సిచ్యువేషన్ అర్థం చేసుకుని, ఏమండి ఆమె ఆరోగ్యం బాగాలేదు, అందుకనే నేను తనని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను అంటే, నువ్వెవడు పోయి నా పిల్లని డ్రాప్ చేయడానికి, అయినా నువ్వు దిగని చెప్పి వేంబాని నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా తన బైక్ లో ఎక్కించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్తూ వేంబా ఒక కవర్ ని కింద పడేసి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ నుంచి వేంబాని తన భర్త బైక్ లో తీసుకెళ్లిపోయిన తర్వాత సిద్ధార్థ్ అతను చూసి, ఇంత దుర్మార్గుడిలో ఉన్నాడేంటి, పాపం ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో అని అనుకుంటాడు. అప్పుడే వీళ్ళకి సిద్ధార్థ్ కి తన భార్యతో ఉన్న రిలేషన్షిప్ ఇదంతా గుర్తొస్తుంది. వాళ్ళ గొడవ పడ్డ చివరికి విడాకుల వరకు రావడం. ఆ తర్వాత సిద్ధార్థ్ కి తన అక్క ఫోన్ చేస్తుంది. అక్క ఫోన్ చేసి, ఎక్కడ రావున్నావు, వెంటనే ఇంటికి రారా అంటే, వస్తున్నానక్క, ఇక్కడ ఒక ఆమె అనుకోకుండా నీరసించి కింద పడిపోయింది, నేను తనని తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాను, తన భర్త వినిపించుకోవట్లేదు అని చెప్పి తనతో ఉన్న కవర్ తను పడేసి వెళ్ళిపోయింది, తనకి ఎలాగైనా ఇవ్వాలి అని చెప్తాడు. దీంతో అక్క, ఏంట్రా నువ్వు, తనెవరో నీకు తెలీదు, నువ్వెవరో తనకి తెలియదు, నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుడు అనుకున్నావా, ఏం పర్లేదు నువ్వు అక్కడ నుంచి వచ్చేయి అని అంటుంది. ఆ అడవిలో ఎక్కడైనా వెతుకుతా ఉన్నాయి. ఆ తర్వాత మన సిద్ధార్థ్కి మాత్రం ఆ కవర్ చూసి, ఆ కవర్ లోపల ఒక పర్స్ ఉంటుంది, కొంత డబ్బు కూడా ఉంటుంది, ఎలాగైనా వేంబాకి దాన్ని అందజేయాలని చెప్పి కవర్ లోపల ఉన్న థింగ్స్ అన్ని చూస్తే పర్స్ లో ఒక నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్ కి ఫోన్ చేస్తే వేంబా వాళ్ళు ఎవరైనా తీసి మాట్లాడతారేమో అని చెప్పి ఫోన్ చేస్తే 2 times రింగ్ అయినప్పటికీ ఎవరు ఫోనే తీయరు. ఆ తర్వాత ఆ నంబర్ నుంచి సిద్ధార్థ్ కాల్ రావడంతో, హలో ఎవరు, వేంబానా మాట్లాడేది, ఇందాక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ కవర్ కింద పడిపోయింది, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను వచ్చి ఇస్తాను అంటాడు. దీంతో ఆపోజిట్ లో అతను, సిద్ధార్థ్ ఎక్కడ ఉన్నావో అక్కడే 15 minutes ఆగు, ఒకవేళ కొంచెం ముందుకెళ్ళినా కూడా నీ ప్రాణాలకే ప్రమాదం అంటాడు. ఏంట్రా ఎవరు నువ్వు, నా పేరు
నీకెలా తెలుసు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఎవర్రా మీరంతా అని అంటాడు. దాంతో అదంతా నీకు అనవసరం, నేను చెప్పింది చెప్పినట్టు చేయి, లేదంటే నీ కాలు చేతులు రెండూ ఉండవు అని బెదిరిస్తాడు. దాంతో సిద్ధార్థ్ నా పేరు అతనికి ఎలా తెలుసు, నా డీటెయిల్స్ అంతా చెప్తున్నాడు, నేను కారులో వెళ్తున్నాను అనేది ఎవరికీ తెలియదు కదా అని చెప్పి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక వెహికల్ కింద పడిపోయి కనిపిస్తుంది. ఆ వెహికల్ ఎవరిదో కాదు, వేంబా వాళ్ళ భర్తది. దాన్ని చూసిన తర్వాత కొంచెం కిందకి దిగి చూస్తే అక్కడే వేంబా అలాగే వేంబా వాళ్ళ భర్త వాళ్ళ కూతురు ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళ ఇల్లది. పాపం వేంబాని తన భర్త కొడుతూనే ఉన్నాడు. కారులో ఎందుకు ఎక్కావే, తెల్ల తోలు ఉన్నవాడు ఎవడైనా కనిపిస్తే వాడితో పాటు వెళ్ళిపోతావా, నువ్వేంటో నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పి తన్ని అవమానపరుస్తూ కొడుతూ ఉన్నాడు. ఇంకో పక్క తన కూతురేమో బాగా ఏడుస్తుంది, అమ్మ అమ్మ నాన్న ఎందుకని ఇలా చేస్తున్నాడని. ఇంకో పక్క ఇదంతా సిద్ధార్థ్ గమనించి తన దగ్గరికి వెళ్ళి ఏంటాయ నువ్వు నీ భార్యను పట్టుకుని అలా కొడుతున్నావు, తనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తను నీరసించిపోయింటే నేనే తనకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొస్తుంటే నువ్వు నన్ను చూసావు అంతే, అంతకుమించి మా మధ్య ఏం లేదు, నేను ఒక లాయర్ని. ఈ విధంగా భార్య భర్త చేతుల్లో హింసకి గురి అవ్వడం ఎంత పెద్ద క్రైమో తెలుసా, జాగ్రత్తగా ఉండు, మీకిద్దరికి నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటాడు. దీంతో వేంబా వాళ్ళ భర్త ఓ నువ్వు ఇంటి దగ్గర కూడా దీన్ని వెతుకుంటూ వచ్చేసావా, నువ్వు లాయర్ అయితే ఏంటి ఎవరైతే నాకేంటి, ఇది నా ఇల్లు నా ప్లేస్, ఇది నేను నా పెళ్ళాన్ని ఏమైనా చేస్తాను అని చెప్తున్నాడు. సిద్ధార్థ్ ఇంకా కోపం వచ్చేసి వేంబా దగ్గరికి వెళ్ళి తను పడేసి వచ్చేసిన కవర్ ని తన పర్స్ ని తనకిచ్చి జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తాడు. దాంతో వేంబా వాళ్ళ భర్త ఇచ్చేసావు కదా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. సరే ఇంకా సిద్ధార్థ్ కూడా ఏం చేయలేక అక్కడ నుంచి వస్తుంటే తనకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మతో అమ్మ 2 days బ్యాక్ జరిగిన మ్యారేజ్ ఫంక్షన్ లో ఒక ఆమె చిన్న పాపని పెళ్లికి తీసుకొచ్చింది కదా, తన ఫోటో ఉంటే ఒకసారి పెట్టమ్మా అని చెప్పి ఫోటో సెండ్ చేసుకుని ఆ ఫోటోని చూస్తే తను ఎవరో కాదు వేంబానే. యాక్చువల్ గా వేంబాని ఇంతకు ముందు వాళ్ళ బంధువుల పెళ్లిలో చూసుంటాడనమాట వేంబాని తన కూతుర్ని. వేంబా వాళ్ళ కూతురికి మాటలు రావు, తను ఒక మూగ అమ్మాయి. అందుకని సిద్ధార్థ్ వీళ్ళిద్దరిని చూసి ఎక్కడో చూసినట్టుందే అన్న సాఫ్ట్ కార్నర్ తోనే హెల్ప్ చేసింటాడు. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పి తిరిగి వేంబా దగ్గరికి వెళ్తే అప్పటికే వేంబా తన భర్త టార్చర్ తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే సిద్ధార్థ్ తనని కాపాడి నీకేం కాదు నువ్వు ఇలా చేయకు నేనున్నాను అని చెప్పి ఒక అన్నలాగా తనని పట్టుకుంటాడు. వేంబా ఇలా చేసుకుందని చెప్పి వేంబా వాళ్ళ భర్త ఎమోషనల్ అయిపోయి నేనేదో కోపంతో నిన్ను అలా కొట్టాను అంతేగాని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావని చెప్పి బాగా ఏడుస్తూ సిద్ధార్థ్ కి సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను వేంబాని ఇక నుంచి ఏమనను అని చెప్తాడు. దాంతో ఎలాగోలాగా ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారని చెప్పి ఒక నమ్మకంతో హ్యాపీగా అక్కడ నుంచి వచ్చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ కి ఇంతకు ముందు ఒక ఫోన్ కాల్ నుంచి కాల్ వచ్చింది కదా, అదేనండి వేంబా పర్స్ లో ఉన్న నంబర్ కి ఫోన్ చేస్తే తిరిగి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఆ పర్సన్ సిద్ధార్థ్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అతని దగ్గరికి వచ్చి అతన్ని కొట్టి అతన్ని గన్తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సిద్ధార్థ్ ఎవర్రా మీరంతా, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు, అసలు మీ మొహాలు కూడా నేను ఇంతవరకు నా లైఫ్ ని చూడలేదు అని అంటూ ఉంటే ఆ పర్సన్ మాత్రం నువ్వే కదా సిద్ధార్థ్, నేను నిన్నే చంపాలనుకుంటున్నాను, నీకు నా నంబర్ ఎక్కడ దొరికింది అని అంటాడు. ఆ తర్వాత ఇంకా చెప్పకపోతే ప్రాణాలే పోతాయి అన్న భయంతో సిద్ధార్థ్ ఆ పర్సన్ కి జరిగిందంతా చెప్తాడు. ఈ విధంగా వేంబా అనే ఒక ఆమెని నేను దారిలో వస్తూ ఉంటే చూశాను, తన బంధువులో ఒక ఆమె తనకి హెల్ప్ చేయాలని చెప్పి తను పడేసుకున్న కవర్ లో ఉన్న పర్స్ లో ఈ నంబర్ చూశాను, ఆ నంబర్ ఫోన్ చేస్తే మీరు మాట్లాడారు అని చెప్తాడు. ఓ అలాగా బానే కట్టుకథలు చెప్తున్నావు, ఇదంతా నేను నమ్మను అంటే సార్ నిజంగానే ఇలాగే జరిగింది, మీరు నమ్మాలి, కావాలంటే మీరు ఆ పర్స్ లో నంబర్ ని చూద్దురు గాని అని చెప్పి వేంబా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఆ పర్సన్ ని. ఆ తర్వాత వేంబా వాళ్ళ ఇంటికి వెళ్ళి వేంబాతో సిద్ధార్థ్ మాట్లాడుతుంటే ఏంటండి మళ్ళీ ఎందుకు వచ్చారు అంటుంది. ఆ తర్వాత వేంబా వాళ్ళ భర్త ఒరే తెల్ల చొక్క మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి గొడవ పడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ చేసిన అతను వేంబా వాళ్ళ భర్త దగ్గరకు వచ్చి తనకి గన్ చూపించి భయపెట్టి వేంబాని బెదిరిస్తాడనమాట. నా నంబర్ నీకెలా దొరికిందని చెప్పి. ఇంకా వేంబా పర్స్ లోనే తన నంబర్ ఉందని చెప్పి సిద్ధార్థ్ నిరూపించాలి కాబట్టి ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఆ కవర్ లో ఉన్న పర్స్ కోసం ఎంత వెతికినప్పటికీ పర్స్ కనిపించట్లేదు. ఇంకో పక్క వేంబా ఏమో ఎక్కడా వెతకండి, ఇది మా పర్సనల్ బీరువా, ఇందులో మీరు వెతకడానికి వీల్లేదు అని చెప్పి గొడవ చేస్తుంది. ఇదంతా వేంబా వాళ్ళ భర్త చూసి అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో అని చెప్పి గొడవ చేస్తుంటే ఫోన్ చేసిన పర్సన్ తన్ని బెదిరించి 2 minutes ఉండు మీ ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఫైనలీ ఎలాగోలాగా వెతికి ఆ పర్స్ లో ఉన్న నంబర్ ని తనకి చూపిస్తాడు. ఆ నంబర్ చూసిన తర్వాత అతను వేంబాని ఈ నంబర్ నీకు ఎవరిచ్చారు, నీ దగ్గరికి ఈ నంబర్ ఎలా వచ్చింది అంటే సార్ ఈ నంబర్ ఎలా వచ్చిందో నాకే తెలియదు అని చెప్పి వేంబా ఎమోషనల్ అయ్యి తన కూతుర్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. పాపం వేంబా తనని చాలా సేపు టార్చర్ చేసిన తర్వాత అసలు నిజం చెప్తుంది. తను రెగ్యులర్ గా హాస్పిటల్ కి హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్తూ ఉంటే అక్కడున్న ఒక పర్సన్ తనకి ఆ నంబర్ ఇచ్చాడు. తనకి ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ప్రాబ్లం వస్తే తనకి ఫోన్ చేయమని చెప్పాడు. నా భర్త నన్ను
ఎప్పుడు కొట్టినా వేధించినా ఆ నంబర్ ఫోన్ చేయాలని నేను నాతో పాటు పర్స్లో ఆ నంబర్ తీసుకొచ్చాను అని చెప్తుంది. ఇది విన్న తర్వాత వేంబా వాళ్ళ భర్త వేంబాని బాగా కొడతాడు. ఏంటి నువ్వు చేసిన పని, వాడెవడో నెంబర్ తీసుకొచ్చి చూడు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరికిచ్చావు అని అంటూ ఉండగానే సడన్ గా ఫోన్ చేసిన పర్సన్ వేంబాని షూట్ చేసి చంపేస్తాడు. వేంబాని తన కళ్ళ ముందే షూట్ చేసి చంపడంతో తన భర్త ఇంకా భయపడిపోతాడు. ఎందుకురా నువ్వు ఇలా చేసావని అతని మీద అటాక్ చేయడానికి వస్తుంటే వేంబా వాళ్ళ భర్తను కూడా చంపేస్తాడు షూట్ చేసి. ఇదంతా చూస్తున్న సిద్ధార్థ్కి ఇంకా తను కూడా చనిపోతాను, నన్ను కూడా చంపేస్తాడు అని మూగమ్మాయి అయిన చిన్న పాపని అక్కడ నుంచి తీసుకెళ్లి గన్ లాక్కొని మళ్ళీ ఆ పర్సన్ ని బెదిరించి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఆ చిన్న పాపని తీసుకుని. దాంతో ఒక ప్లేస్ లో చిన్న పాప సిద్ధార్థ్ తో నీ వల్లే మా అమ్మ నాన్న ప్రాణాలు పోయింది అంటుంది. సిద్ధార్థ్ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఎందుకంటే తను అప్పటికే మూగ అమ్మాయిని నమ్మించుంటుంది కదా తన అమ్మ. ఎందుకని ఆ చిన్న పాప మూగ అమ్మాయిగా ఇన్ని రోజులు నటించిందని సిద్ధార్థ్ కి ఏం అర్థం కాదు. దాంతో సిద్ధార్థ్ ఆ పాప దగ్గరికి వెళ్ళి నీ పేరేంటమ్మా అంటే తారా అని చెప్తుంది. తారా అనే పేరు వినంగానే భార్య గుర్తొస్తుంది. తన పేరు కూడా తారానే. తారా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పి ఆ పాపని తన భార్య అనుకుని హగ్ చేస్తూ ఉంటే నేను నీతో ఉండనని చెప్పి పాప దూరంగా వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. రే 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 ఏంట్రా ఇది ప్రాపర్ ఎండింగ్ ఇవ్వట్లేదు అని అనొద్దు. ఆ పాప మూగ అమ్మాయిగా నటించడానికి రీజన్ ఏంటి? సిద్ధార్థ్ కి ఫోన్ చేసి బెదిరించిన అతనెవరు? అతనెందుకు వేంబా వాళ్ళ భర్తని చంపేశాడు? చివరికి సిద్ధార్థ్ అనలగే తన భార్య ఇద్దరు కలిశారా? ఇదంతా వీళ్ళందరూ వాళ్ళ సిచ్యువేషన్స్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనుకోండి. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో నిజం ఉంటుంది. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని మనం ఎంత దగ్గరగా చూస్తే మనకు అది అంత పెద్దగా కనిపిస్తుంది. అదే దూరం నుంచి చూడండి చాలా చిన్నగా కనిపిస్తుంది. ప్రతి ప్రాబ్లం కి కంగారు పడిపోకుండా కొంచెం దూరదృష్టిలో చూడండి, మీకే సొల్యూషన్ దొరుకుతుంది. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇందులోనే ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. మూవీ కంటెంట్ అయితే బానే ఉంది కానీ ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఎవరెవరు మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు ఊహించుకోవచ్చు ఈ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.